వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి వేకెంట్గా ఉన్నటువంటి 7 డీసీసీబీల్లో వేకెంట్ జాబ్స్ను ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించి మనం అప్లికేషన్ చేసుకోవడానికి మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. బేసిక్ క్వాలిఫికేషన్ అనేది మన దగ్గర ఉంటే సరిపోతుంది. మనం ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ సెలెక్షన్ ప్రొసీజర్ కూడా మనకి ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఇంటర్వ్యూ కానీ లేకుండా డైరెక్ట్ మెరిట్ ఆధారంగా సెలెక్షన్ అనేది చేస్తున్నారు. సో ఎవరైతే క్యాండిడేట్స్ సెలెక్ట్ అవుతారో వాళ్ళని డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుంది. అండ్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా మనకి తెలుగు లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చిన వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో మొత్తం 7 డీసీసీబీల్లో వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో ఒక్కొక్క దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే డీటెయిల్డ్ సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా ఉంటుంది, డీటెయిల్డ్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి, ఏజ్ రిలాక్సేషన్ ఎవరెవరికి ఉంటుంది, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి నోటిఫికేషన్ సంబంధించి, ఇవన్నీ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. డియర్ ఫ్రెండ్స్, టీజీ క్యాబ్ తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి 7 డీసీసీబీల్లో ఖాళీగా ఉన్న వేకెన్సీస్ని ఫిల్ చేయడానికి విడుదల చేసినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ ఇది. సో ఆ 7 జిల్లాలు ఏంటి అంటే ఆదిలాబాదు, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో మనకి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ ఉండదు అని చెప్పుకున్నాం కదా. మరి సెలెక్షన్ అనేది ఏ విధంగా చేస్తారు అంటే 10th క్లాస్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో దీనికి 10 మార్కులు అనేది ఇస్తారు. అంటే మనం 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు మనకి 10 మార్కులు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక 10+2 అంటే ఇంటర్మీడియట్ ఎవరైతే పాస్ అయింటారో వాళ్ళకి మరొక 10 మార్కులు ఇస్తారు. అలాగే గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ అయింటే 10 మార్కులు. ఈ విధంగా ఇప్పటికి మనకి 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ మొత్తం కలిపి మనకి ఎన్ని మార్కులు వచ్చాయి? మొత్తం 30 మార్కులు రావడం జరిగింది. దీని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింటే 10 మార్కులు ఇస్తారు. అలాగే అడిషనల్గా ఇంకా ఏమైనా క్వాలిఫికేషన్స్ ఉంటే 10 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా టోటల్ 50 మార్కులకి మనకి సెలెక్షన్ అనేది చేస్తారనమాట. సో దీంట్లో మళ్ళీ వెయిటేజ్ అనేది ఉంటుంది. బిలో 50% అంటే మనకి క్వాలిఫికేషన్లో మన మార్కులు టోటల్ మార్క్స్లో 50% వచ్చాయనుకోండి 5 మార్కులు ఇస్తారు. 50 to 60% వస్తే 6 మార్కులు, 61 to 80% వస్తే 7 మార్కులు, 81 to 90% వస్తే 8, 91 to 95 వస్తే 9, 95 అబోవ్ వస్తే 10 మార్కులు ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మనకి సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి మొత్తం 7 పోస్టులు ఉన్నాయి. ఆదిలాబాద్లో, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్ ఈ 7 డీసీసీబీ బ్యాంక్స్లో మొత్తం ఒక్కొక్క వేకెన్సీ మనకి ఇవ్వడం జరిగింది. ఇక దీనికి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అంటే ఇది అప్లికేషన్ ఫామ్ పీడిఎఫ్. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు కావాలంటే కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయండి. ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అని ఉంది కదా, ఇక్కడ మీ యొక్క పేరు రాయండి. ఇక్కడ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉందో దాన్ని అంటించండి. మీ ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ వేయండి. కమ్యూనిటీ ఏంటి, ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, అదర్సా అనేది టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత మీరు ఏదైతే టిక్ చేస్తారో దాని యొక్క సర్టిఫికేట్ అనేది మనం పెట్టాల్సి ఉంటుందన్నమాట. అలాగే కాంటాక్ట్ ఫోన్ నెంబరు, ఆల్టర్నేటివ్ కాంటాక్ట్ ఫోన్ నెంబర్ వేయండి. ఈమెయిల్ ఐడి, పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే దానికి సంబంధించిన వివరాలు రాయండి. రిలీజియన్ ఏంటి, హిందూనా, ముస్లిమా, క్రిస్టియనా ఏంటి అనేది ఇక్కడ రాయండి. జెండర్ మేలా, ఫిమేలా, అదర్స్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అలాగే అప్లికేషన్ ఫర్ అంటే మీరు ఎక్కడ అప్లై చేయాలనుకుంటున్నారు, ఇక్కడ మొత్తం మనకి 7 డీసీసీబీలు ఉన్నాయి కదా, దాంట్లో ఎక్కడ అప్లై చేయాలనుకుంటున్నారు అనేది ఇక్కడ రాయండి. దాని తర్వాత యూనిక్ ఐడి అంటే మన ఆధార్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ రాయండి. అలాగే ఎనీ అదర్ గవర్నమెంట్ ఐడి ఒకటి, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కానీ, పాస్పోర్ట్ కానీ, పాన్ కార్డ్ కానీ వీటిలో ఏదో ఒకటి దానికి సంబంధించి ఇక్కడ ఐడి టైప్ రాసి, ఫర్ ఎగ్జాంపుల్ పాన్ కార్డ్ అనుకోండి, పాన్ కార్డ్ అని రాసి దాని నెంబర్ అనేది కింద వేయండి. అలాగే పర్మనెంట్ అడ్రస్, కమ్యూనికేషన్ అడ్రస్, మీకు లాంగ్వేజెస్ ఏమేమి తెలుసు అనేది ఇక్కడ రాయండి. తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ మీకు ఏవి తెలిస్తే అవి రాయండి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. 10th క్లాస్ దగ్గర నేమ్ ఆఫ్ ద స్కూల్ ఏంటి, లేదా కాలేజ్ లేదా ఇన్స్టిట్యూట్ ఏంటి, దానికి సంబంధించిన అడ్రస్ ఏంటి, ఇయర్ ఆఫ్ పాస్ ఎప్పుడు, మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, పర్సంటేజ్ ఎంత అనేది ఇక్కడ వేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, అదర్ క్వాలిఫికేషన్స్ ఏమన్నా ఉంటే దానికి సంబంధించినవి ఇక్కడ రాసుకోవచ్చు. ఇక డిక్లరేషన్ ఉంది కదా, ఇక్కడ డాష్ ఉంది కదా, దీంట్లో మీ పేరు రాసి ఇక్కడ ఉన్నటువంటి డిక్లరేషన్ చదువుకున్న తర్వాత ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అని ఉంది కదా, ఇక్కడ సిగ్నేచర్ చేసి నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ దగ్గర మీ పేరు రాసి కాంటాక్ట్ నెంబర్ రాయండి. సో దాంతోపాటుగా ఇప్పుడు ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మనం ఫిలప్ చేసేసాం కదా, ఇక్కడ ఆధార్ కార్డు ఏమేమి జిరాక్స్లు పెట్టాలంటే ఆధార్ కార్డు,
క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ ఎస్టీ బీసీ అయితే వీళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాలి. 10th క్లాస్ సర్టిఫికేట్ అందరూ పెట్టాలి. ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, పీజీ, ఇంకా ఏదైనా అదర్ సర్టిఫికేట్స్ మీకు ఏమైనా అప్లికేబుల్ అవుతాయనిపిస్తే వాటిని కూడా మీరు పెట్టవచ్చు. సో ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ రెడీ అయింది. వెనకాల ఈ జిరాక్స్ కాపీస్ కూడా పెట్టారు. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఫామ్స్ని మీరు పంపించాల్సి ఉంటుందన్నమాట. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 23/12/2025 తేదీలోపు ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ద డిప్యూటీ జనరల్ మేనేజర్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ ద తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ 4/1/114 ట్రూక్ బజార్ హైదరాబాద్ 500001 ఈ యొక్క అడ్రస్కి మన యొక్క అప్లికేషన్స్ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. అయితే ఈ జాబ్స్ ఇవి ఏంటి అంటే మనకి ఇంటర్న్ అనే జాబ్స్ కాదు, ఇవి ఇంటర్న్షిప్ అంటాం మామూలుగా. సో ఈ ఇంటర్న్షిప్ని చేయడానికి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. టోటల్గా 7 పోస్టులు ఉన్నాయి. దీనికి MBA కంప్లీట్ చేసిన వాళ్ళు మార్కెటింగ్ మేనేజ్మెంట్లో కానీ, కోఆపరేటివ్ మేనేజ్మెంట్లో కానీ, అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్లో కానీ, రూరల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్లో కానీ ఎవరైతే MBA చేసింటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదా 2 years కోర్సు PGDM చేసిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ 2 క్వాలిఫికేషన్లో ఏది ఒకటి చేసినా దాంతోపాటుగా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ అనేది ఉండాలి. MS వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ ఏవైతే ఉన్నాయో వీటిపైన నాలెడ్జ్తో పాటుగా తెలుగు లాంగ్వేజ్ అనేది తప్పనిసరిగా తెలిసి ఉండాలి అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక వీటికి సంబంధించి ఏజ్ విషయానికి వస్తే 21 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఈ ఇంటర్న్ పోస్టులకి అప్లికేషన్ చేసుకోవచ్చు. 1/12/2025 నాటికి మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇక 1 year పాటు ఈ ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది. ఈ ఇంటర్న్షిప్కి సంబంధించి నో ఫర్దర్ ఎక్స్టెన్షన్స్ అని ఇచ్చారు. అంటే ఫ్యూచర్లో మళ్ళీ ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా లేదు అంటున్నారు. ఓన్లీ తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలని కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇక దీనికి రెమ్యునరేషన్ అంటే ఎంత ఇస్తారు అంటే మనకి 25,000 రూపాయలు పర్ మంత్ రెమ్యునరేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకవేళ ఈ 1 year లోపే మీరు మధ్యలో వెళ్ళిపోవాలి అంటే మాత్రం తప్పనిసరిగా 15,000 రూపాయల అమౌంట్ అనేది మీరు పే చేసి వెళ్ళాల్సి ఉంటుంది. యాజ్ పర్ అపాయింట్మెంట్ రూల్స్ ప్రకారం మీరు మధ్యలో 1 year కంటే ముందే వెళ్ళిపోవాలి అంటే, రిజైన్ చేయాలి అంటే మాత్రం 15,000 రూపాయలు కట్టేసి వెళ్ళాల్సి ఉంటుంది అని మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి 23/12/2025 లోపు మన యొక్క అప్లికేషన్స్ అనేవి వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా మనం పంపించాలి. కాబట్టి జాగ్రత్తగా అప్లికేషన్స్ అనేవి పంపించండి, త్వరగా పంపించండి. లేట్గా వాళ్ళకి రీచ్ అయితే మాత్రం వాళ్ళు అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ చేస్తారు, తీసుకోరన్నమాట. సో కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉంటుందో అప్లై చేసుకోవడానికి మీరు అందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే మిమ్మల్ని పిలవడం జరుగుతుంది. ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఇంటర్వ్యూ కానీ ఉండదు. డైరెక్ట్ కాల్ లెటర్ వస్తే మీరు వెళ్ళి డాక్యుమెంట్స్ చూపించి తర్వాత ఇంటర్న్షిప్లో మీరు జాయిన్ అయిపోవచ్చు అనమాట. ఓకే, సో ఇది నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.